మాజీ మంత్రి రోజా మరోసారి తన నోటి దూకుడును ప్రదర్శించారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి వంగలపూడి అనితకు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరగడం సిగ్గుచేటని అన్నారు. మహిళలను కాపాడలేని పరిస్థితుల్లో ఉన్న అనిత హోంమంత్రి పదవి ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శించేందుకు ఆ పదవిని తీసుకున్నారా అంటూ నిలదీశారు. నా చేతిలో గన్నుందా, నాకు పవర్ ఉందా అంటూ చేతగాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలని అనితను డిమాండ్ చేశారు. నగరి నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని కనిపించకపోయినా పట్టించుకోలేదని రోజా విమర్శించారు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ అమానవీయ ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదని, బాధితులకు న్యాయం జరగడం లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని రోజా తప్పుబట్టారు. మహిళలపై హింస పెరిగినా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని, చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురు మహిళలపై స్పందించకుండానే నిద్రపోతున్నారని విమర్శించారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దారుణమని రోజా అన్నారు. జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలని మాట్లాడిన బాలకృష్ణపై కేసులు పెట్టాలని తెలిపారు. జగన్ లండన్కు వెళ్తే తప్పుడు వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ పై కేసులు పెట్టాలన్నారు. జగన్ ను రేణుకా చౌదరి దారుణంగా దూషించారని, వారిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. తనను బండారు సత్యనారాయణ బూతులు తిట్టారని, ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆమె నిలదీశారు. మరి రోజా ఈ వ్యాఖ్యలకు టీడీపీ పార్టీ నుంచి ఎటువంటి సమాధానాలు రానున్నాయో వేచి చూడాలి.